ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇంతకీ చెప్పలేదు కదా, ఆ రోజు నాకు వీక్ ఆఫ్ వచ్చింది, మా అమ్మకి వీక్ ఆఫ్ వచ్చింది, అమ్మ కూడా వచ్చింది. అమ్మ వచ్చిందని అక్క కూడా వచ్చింది. ఈసారి వీక్ ఆఫ్ కుకింగ్ డే అనాలో, అక్క లేదా అమ్మతో వ్లాగ్ అనాలో, లేదా క్లీనింగ్ అనాలో మీరే డిసైడ్ చేసి కామెంట్ అయితే చేయండి. మార్నింగ్ పూరి చేసి బాక్సులు పెట్టి మా హస్బెండ్ పంపించేశాక అక్క వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చింది. అమ్మ కానీ అక్క కానీ ఎప్పుడు వచ్చినా అసలు ఖాళీ చేతులతో రారనమాట. అందులో కొంచెం ఇప్పుడు మనం వంట కొంచెం బాగా చేస్తున్నామని మా అక్క, నేను చేసే వంటల్లో నచ్చే దాంట్లో మా అక్క కూడా ఒకటి ఉందన్నమాట. సరే చికెన్ పకోడీ చేసుకుందాము, ఎలాగ నేను దోసకాయ పప్పు చేశాను కదా అని చెప్పి మా హస్బెండ్ వెళ్ళగానే మా బెడ్రూమ్లో కొంచెం పైన అవి క్లీనింగ్ చేసుకున్నాను. అక్క వచ్చేలోపు అక్క తీసుకొస్తే ఇంకా చికెన్ బాగా అమ్మ కట్ చేసి ఇస్తే చిన్న చిన్న పీసెస్గా దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్నులపాయ పేస్ట్, లెమను, బియ్యం పిండి, మైదా పిండి, కార్న్ఫ్లోరు, శనగపిండి కూడా వేసుకోవచ్చు అని అమ్మ చెప్పింది, నేను వేయలేదు. అవన్నీ వేసి బాగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. లంచ్లోకి పప్పులో పాటు నంచుకుందామని చెప్పి చేతను లంచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ పిల్లలు ఇద్దరు వచ్చాక వాళ్ళిద్దరికి కలిపి పెట్టచ్చులే అని వాడిని మామూలుగా లంచ్ తినిపించేసి పంపించేశాను. ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లోంచి తీసి. ఇంత బాగా ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు అలా నానబెట్టి ఉంచుకుంటే బాగుంటుంది. ఇక అక్కకైతే నచ్చిందనమాట. ఈసారి ఏంటంటే అమ్మ ఫంక్షన్కి వెళ్ళింది, అందుకని అమ్మ ఎక్కువ తినలేదు. ఇంకా అందరం భాగాలు పంచుకొని, ఆస్తులు అయినా పంచుకుంటాం లేదో తెలియదు కానీ వీటిలో మాత్రం ఖచ్చితంగా పంచుకుంటాం అనమాట. ఎవరి ఆస్తి వాళ్ళకి తల ఒక 5 ముక్కలు వస్తే మా హస్బెండ్ 5 ముక్కలు, దానికి తోడు ఎగ్స్ కలిపి ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చా అనమాట. ఈ మధ్య ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఎక్కువ బాగా చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.